అనిల్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే మనం ప్రతి ఒక్కరు గౌరవించాల్సినటువంటి మనకున్నటువంటి ప్రథమ భాగంలో ఉండేటువంటి వ్యక్తులు. అలాంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద షూ విసరడానికి ఒక లాయర్ ప్రయత్నించడం ఏంటి, దాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరు ఖండించడం ఏంటి, దాన్ని హిందుత్వానికి విభేదించేటువంటి వ్యక్తిగా ఆయన చూడటం ఏంటి, అసలు ఇప్పుడు ఈ చర్చ ఎందుకు జరుగుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే, అంత అత్యున్నతమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చరిత్రలో మారని మచ్చ ఆ పోస్టు తెచ్చాడు ఆయన. నేను అనేది ఏమంటే, హీ నీడ్ టు కమ్ అవుట్ అండ్ అపాలజైజ్ టు ద ఇండియన్ కమ్యూనిటీ. వై? ఆయనని అంత స్థానంలో పెట్టినప్పుడు ఆయన దగ్గరికి ఆయన విష్ణు గురించి కామెంట్ చేస్తాడేంటి? న్యాయం కోసం ధర్మాసనాన్ని ఆశ్రయించినప్పుడు నువ్వు న్యాయం గురించి మాట్లాడాలి. సెటరికల్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది చూడాలి. అంటే ఐ మీన్ కండమింగ్ మోడీ ఆల్సో నీడ్ టు అపాలజైజ్ టు హిందూ కమ్యూనిటీ. వై? హీ ఈస్ ద రిప్రజెంటింగ్ ద హిందూస్. Then why you said? I don't think he's representing. He's a very cunning politician. If he's representing Hindu community, then CJI Hindu community ni hurt చేసినప్పుడు నువ్వు ఒక ప్రధానమంత్రి ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేయకూడదు. డెఫినెట్లీ bullshit. Go to hell. You should not be there even. And CJI దళితులు కూడా అపాలజీ చెప్పాలి. ఎందుకంటే అంత ప్రతిష్టాత్మకమైన స్థానంలో నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు నువ్వు సెటరికల్ కామెంట్ ఎట్లా వేస్తావు? విష్ణువుకి వెళ్ళి ప్రార్థన చేయని చెప్పి వ్యంగ్యాస్త్రాలు ఇచ్చేటువంటి స్థానం అది. భారతదేశము ఇంత పెద్ద డెమోక్రటిక్ సిస్టమ్ లో అంత రెస్పెక్టెడ్ పోస్ట్ అనేది, అత్యున్నత న్యాయస్థానం అబ్బా. నీ తర్వాత ఇంకేంటి? ఆ ప్లేస్ లో ఉన్న వ్యక్తి నిన్ను బట్టి ఆ ప్లేస్ కి గౌరవం రావాలి, కానీ ఆ ప్లేస్ కి అగౌరవం తెచ్చినావు బికాస్ ఆఫ్ యువర్ సెటారికల్ స్టేట్మెంట్. ఏం చదువుకోలేదా? రిజర్వేషన్ తో వచ్చావా? మాట్లాడాలి ఇవన్నీ. నేను అనేదామా అంటే అట్లా అంటే ఏం తెలివి లేదు నీకు. అక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఆ కమ్యూనిటీ డోంట్ ఈవెన్ లుక్ అట్ రిలీజియస్ గా కూడా చూడు. మాకు అది 1000 years old సైట్. అది 1000 సంవత్సరాల ఇష్యూ. అది 1000 సంవత్సరాల ఇష్యూ. అది కాపాడాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ. చారిత్రాత్మక సైట్ గా, ఒక రిలీజియస్ సైట్ గా దానికి నువ్వు న్యాయం చేయాలా? రిపేర్ల కోసం నువ్వు అడిగేసి నేనున్నాను, ధర్మాసనంలో మీకు న్యాయం జరిగిద్ది అని నువ్వు పర్సనల్ గా తీసుకొని అప్లికేషన్ పర్సనల్ తీసుకొని వాళ్ళకి నువ్వు అష్యూరెన్స్ ఇచ్చి ఐ విల్ మేక్ ష్యూర్ దట్ దిస్ ఇస్ డన్ అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన పర్సన్ చెప్పేయించుకోవడం ఏంటి? అదే కదా. దట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ బికాజ్ అంటే అతని క్వాలిటీ అది. ఆ స్పాట్ లోనే కూర్చొని పర్సనల్ అప్లికేషన్ తీసుకొని ఐఎమ్ దేర్, జస్టిస్ జరిగే వరకు పర్సనల్ గా నేను కూడా ఉంటాను ఇందులో బాధ్యత తీసుకుని ఉంటే కమ్యూనిటీ ఎట్లా ఉండేది. మోడీ మాట్లాడదాం. మోడీ ఇప్పుడు సీజీఐని ఎందుకు క్రిటిసైజ్ చేయడు? ఆయన స్టేట్మెంట్ లో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ సీజీఐ ఆల్సో టు విత్డ్రా హిస్ స్టేట్మెంట్ వాట్ హీ మేడ్ ఆన్ విష్ణు, లార్డ్ విష్ణు అనేది ఆయన చెప్పాలి అక్కడ. ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది? తప్పు స్టార్ట్ చేసింది ఇతను. సో దళితులకు కూడా ఆయన సారి చెప్పాలి. నేను తీసుకెళ్ళి ఆ పోస్ట్ లో పెడితే నువ్వు హుందాతనం మొదలుపెట్టి ఇక్కడ ఏంటంటే మనుషుల సెంటిమెంట్లు ఇవి, మనుషుల భావోద్రేకాలు. ఇప్పుడు ఆయన చెప్పు విసిరేసాడు, షూ విసిరేసాడు. ఆయన 70 years old పర్సన్ అవ్వా, చిన్న పూరగాడు కాదు, 20 సంవత్సరాల పర్సన్ కాదు ఆయన. చెప్పు విసిరేసాడు, తెలియక చేశాడు కాదు. సో ఆయన ఆలోచించి అంత చేశాడు. ఆయన మాట్లాడాడు. నేను ఆయన మాట్లాడింది కూడా చూసాను. నేను అపాలజీ చెప్పను అని చెప్పేసి చెప్తున్నా డైరెక్ట్ గా. అబ్సల్యూట్లీ. నేను అంటే మనం హింసను డెఫినెట్ గా మనం ప్రేరేపించు ప్రోత్సహించము, కానీ నేను అనేదేమంటే అక్కడ జరిగింది ఆయనకి అన్యాయం కాబట్టి ఆయన భావోద్రేకాలు అట్లా వచ్చినవి. నేను అనేదేమంటే, సో అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి నువ్వు కల్పించాల్సిన ధైర్యము, న్యాయము ఇవి కల్పించకుండా నువ్వు ప్రారంభించావు దీన్ని. యూ స్టార్టెడ్ ఇట్. అది అయిన తర్వాత అనగానే ఆయన బయటకు వచ్చి ఇప్పటికి కూడా మించింది లేదు. హీ కుడ్ కమ్ అవుట్ ఈవెన్ టుడే అండ్ సే ఐఎమ్ సారీ ఇండియన్ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ for my satirical statement and I'm withdrawing it from the record అని ఆయన ఒక మాట అంటే వాళ్ళు కూడా మేము చెప్పేసినందుకు సారీ అంటారు ఖచ్చితంగా. అంటే ఈయన అపాలజీ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. నాదేం లేదు, ఆయన చెప్పు పడ్డ తర్వాత చెప్పు పడింది డెమోక్రసీ, ఇండియా డిగ్నిటీ మీద పడింది.
ఇండియాకు ఉన్నటువంటి గౌరవం మీద పడింది. అంటే ఆ గౌరవానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ మనం ఉంచాల్సింది. ఇది కులాలకు సంబంధించింది కాదు. ఇది కులాలకి మతాలకి అతీతంగా అండర్ కాన్స్టిట్యూషన్ లో ఒక కాన్స్టిట్యూషన్ ఆఫీస్ లో కూర్చున్నాడు ఆయన ఒక రాజ్యాంగానికి సంబంధించిన పబ్లిక్ సర్వెంట్ గా బిహేవ్ చేయాలి, రిప్రజెంటేటివ్. అది వదిలిపెట్టేసి వ్యంగ్యాస్త్రాలు ఒక కమ్యూనిటీ మీద మాట్లాడటము, ఆ స్థాయి వ్యక్తి ఆయన ఇప్పటికీ ఇంకా గుర్తించకపోవటము, దాన్ని ఇప్పటికీ మోడీ లాంటి వాళ్ళు ఖండించకపోవటం. బీజేపీ షుడ్ కమ్ అవుట్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై దే ఆర్ సైలెంట్. వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి అతన్ని బర్తరఫ్ చేయాలని కోరుకోవాలా, మాట్లాడాలా. అట్లాంటి స్టేట్మెంట్ చేయొద్దు, అది తప్పది. ఆమె దళిత్, ఆమె క్రిస్టియన్, బట్ ఐఎమ్ టాకింగ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి. అక్కడ మాట్లాడేసి ఆయన స్టేట్మెంట్ కి ఆయన అపాలజీ చెప్పాలా భారతదేశం మొత్తానికి. చెప్పినప్పుడు అది చెప్పేసిన ఆయన కూడా వచ్చి సారీ చెప్తాడు, రికన్సిలేషన్ అవుతుంది. పెద్ద ఇష్యూ ఏమి కాదు. బట్ ఇక్కడ లీడర్షిప్ మనం చూసుకుంటే మోడీకి ఎందుకు అంత ధైర్యం లేదు? ఆయనకి చెప్తే ఏమవుతుంది, నువ్వు ఎట్లా కామెంట్ చేస్తావని ఎందుకు తిట్టలేదు? సీజే అయితే ఏంటి, ఆయన ఏ పోస్ట్ లో కూర్చుంటే ఏంటి, రైట్ టు రాంగ్ ఉంటాయి కదా. మోడీ లాంటి లీడరు భారతదేశానికి అవసరమా అని అంటాను. ఈవెన్ టుడే ఇప్పుడు ఇట్లాంటిది జరుగుతున్నప్పుడు ఆయన కనీసం నోరు మెదపి హిందువుల మనోభావాలని బాధపడిన అంటే ఏమంటారు, ఆయన ఎందుకు నిలబడట్లేదు? మోడీ ఎందుకు ఖండం చేయట్లేదు? హిందువులు ముస్లిమ్స్ కాదు ఇక్కడ ఇష్యూ. నేనంటే వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, ఎవరు దాన్ని ప్రాక్టీస్ చేసుకుని ఉంది కాబట్టి నువ్వు అట్లా ఎందుకు మాట్లాడినావు అని చెప్పి ఆయన్ని ఖండించేంత ధైర్యం చేయలేని వ్యక్తి. అట్లీస్ట్ ఒక అపాలజీస్ లెటర్ అన్నా చెప్తే ఇంతటితో అసలు ఇష్యూ ఉండేది కాదు కదా. అయిపోయేది. అంటే మోడీ అన్నిటికీ ప్రెస్ కాన్ఫరెన్స్లు చేయడు, ప్రెస్ ని ఫేస్ చేయలేడు. మణిపూర్ లో ఇది ఇష్యూ అయితే 5-6 సంవత్సరాల తర్వాత పోతాడు ఆడికి. ఆయన అంటుందేమంటే ఆయన అంటే ప్రధానమంత్రిగా నేను అన్నదేమంటే షిఫ్ట్ యాక్షన్ లో అటు ఖండించాలి, ఇటు ఖండించాల. మణిపూర్ ఇష్యూ నెక్స్ట్ మంత్ దిగాలి అక్కడ. అట్లాంటి వ్యక్తి మనకి ప్రధానమంత్రిగా ఉండాలి భారతదేశానికి. ఇట్లాంటి అంటే మతాలకు అతీతంగా వీళ్ళని దూగితే వీళ్ళేమనుకుంటారు అవి కాదు కావాల్సింది. తప్పు చేశాడా, తిట్టినామా, సరి చేసినామా, బయటకు వచ్చినామా, ఇది వదిలేసి ఇది ఉండాలి. కానీ మతాలని వీళ్ళనంటే వీళ్ళ ఓట్లు మనకు పడవు అనేటువంటి ఆ కాన్షియస్ లీడర్ మనకు అవసరం లేదు. అందుకే అనేది నేను నమ్మేటువంటిది. చూద్దాం మరి మీరు చెప్పినట్టు మరి వెయిటింగ్ ఫర్ హిమ్ అండ్ ఈవెన్ ఫర్ మోడీ టు కమ్ అవుట్ అండ్ అపాలజైజ్ టు CJ should apologize to Indian community and Dalit community. Modi must apologize to the Hindu community. Okay, let's see what happens. Thank you sir.